ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక 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 ముస్లిం నాయకుడికి అజరుద్దీన్కి మంత్రి పదవిలోకి తీసుకున్నాడు, మంత్రి క్యాబినెట్లోకి. అదే ఇంపాక్ట్ ఏం పడదా ఇక్కడ స్థానికంగా? సార్ ఒక విషయం చెప్పాలా, ఓట్ల రాజకీయాల్లో కొట్లాడు ఓట్లు కావాలని ఎవరైనా అనుకుంటారో అది వాళ్ళ కళాబ్రహ్మ అండి. కాంగ్రెస్ పార్టీలో కోమటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కొట్లాడుతూ ఉన్నాడు. ఆయన కమ్యూనిటీని తీసుకొని పార్టీలోకి వచ్చింది. ఆయనకి ఇవ్వచ్చు కదా, ఒక సామాన్యంగా నాయకున్నాడు ఓటర్గా అడుగుతున్నాను. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాటా తీసుకొని వచ్చింది కదా, మంత్రి పదవి ఇవ్వాలని వచ్చింది కదా, మరి ఆయనకి ఇవ్వచ్చు కదా. నువ్వు అజరుద్దీన్కి ఇవ్వాలని ఉన్నది అంటే ఓట్ బ్యాంక్ చూసి ఇవ్వాలనుకుంటున్నా. ఆయన చెల్తుంది అయినది. నేను సూటిగా అడుగుతూ ఉన్నాను కార్యక్రమం మామూలుగా ఓటర్గా, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే పదవి నెగ్గుతుందా, నిలబడదా? ఎట్లా నిలబడుతుందండి? కోదండ రాముకున్న ఎమ్మెల్సీ పదవినే తీసిపడిసే కోర్టు, మరి ఈయనకి ఎట్లా నెగ్గుతుంది సార్? ఎట్లా నెగ్గుతుంది? అంత అమాయకులు ఆ ప్రజలు, అంత అమాయకులు అండి. ఇప్పుడు ఓట్లు కాల జూబ్లీస్లో మైనార్టీ అని చెప్పి నువ్వు ఇస్తున్నావు పదవి, ఎంతవరకు కరెక్ట్ అనేది? ఎంతవరకు కరెక్ట్ అన్నట? ఇది కేవలం ఓటర్ రాజకీయమే అంటారా? 100%. ఇప్పుడు నీకు ఇవ్వాలనుకుంటే డజన్ మంది ఉన్నారు సీనియర్ పార్టీ కాంగ్రెస్కి. ఆనాడు ఇప్పటివరకు పార్టీకి పనిచేసే చాలామంది ఉన్నారు. కోమటి రాజగోపాల్ ఆయన ఉన్నాడు, ఇంకా దళితులు చూసుకుంటే మన అద్దంకి దయాకర్ ఉన్నారు. ఎంతమంది లేరండి? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. 3 శాఖలు నీ దగ్గర పెట్టుకున్నావు, హోం పెట్టుకున్నావు, విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నావు, ఇంకోటి పెట్టుకున్నావు. ఇప్పుడు ఇవ్వాలని ఏమున్నదండి చెప్పండి? కేవలం ఓట్ల కోసమే, జూబ్లీస్ ఎన్నిక కోసం మంత్రి పదవి ఇస్తుంది.